హలో రామ్ రామ్ అందరికీ. ఈరోజు అయితే అందరం కుమిర్లీ ప్లాన్ చేసినాం. ఇక మార్నింగ్ లేచి 3 o'clock స్నానం చేసి మా వైఫ్ అంతా పూజ చేసేసింది. పిల్లల బట్టలు ప్యాక్ చేసుకొని మా బట్టలు ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం. ఇక మిగతా అప్డేట్స్ అన్నీ అక్కడ ఇచ్చేస్తా. చెల్లో ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. మురిసిపోతాందే మనసు. పిల్లలొచ్చి ఎగరేసే చల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. కలలేని కన్నుల్లోన కదలేవో కనిపిస్తున్నాయే. అలలేని గుండెల్లోన గలగలమని పొంగాయే ఆశల అలలే. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? ఈ మనసుకి తెలియాలేదే పాపం. చేరుకున్నాం. ఇక అందరం బస్సులో దిగడం స్టార్ట్ చేసినాం. నేనంటే నేను ముందన్నట్టు చలో ఎవరు సామాన్లు పట్టుకొని దిగుతూనే ఉన్నాం. ఇక ఫైనల్గా మా అత్త కూడా హలో అమ్మ ఇక బయటికి వెళ్తున్నాం. మా నాన్నమ్మ కోసం అందరం వెయిటింగ్. మా నాన్నమ్మ మెల్లగా రావడం స్టార్ట్ చేసింది. చెల్లో నానమ్మో ఇదిగో మా తమ్ముడు పట్టుకొని తాగేసరికి మా నాన్నమ్మ వద్దురు అయ్యో అంటుంది. అందరు దిగేసారు. మేము అందరం ట్రావెలింగ్లో మాకు సువర్ణ కొల్లూరు కోసం మాట్లాడుతుంది డబుల్ బెడ్రూమ్ కోసం. ఆయనకు వచ్చిన డబుల్ బెడ్రూమ్కి ఇంకా శాంక్షన్ అయిందా లేదా అని టెన్షన్లో పడి అదే డిస్కస్ చేసుకుంటా మా అన్న మా అక్క మా బావాలందరం అదే డిస్కస్ చేస్తున్నాం. ఇక మా ఫైనల్గా వచ్చేసి మా నాన్నమ్మ హాయ్ చెప్పే అంటే హాయ్ 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 అంటే ఇప్పుడు హాయ్ చెప్పు. ఇక మా పెద్దలందరూ కలిసి ఎల్లమ్మ బోనం తయారు చేసారు. ఎల్లమ్మ గుడికి పోదామని వచ్చిందే లేటు. అప్పటికైనా ఎల్లమ్మ తల్లి బోనం రెడీ చేసి అందరు ప్రిపేర్ లైన్గా మొక్కడానికి రెడీ అయిపోయినాం అందరం. ఇక నెక్స్ట్ అందరూ ఎప్పుడెప్పుడు బోనం తీసుకెళ్తాం ఎల్లమ్మ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కిస్తామా అని వెయిటింగ్ ఉంది అందరు బయట. ఇక మా నాయనమ్మ మా బాబాయ్ అందరు కలిసి వెయిట్ చేసుకుని నిలబడ్డాం. ఇక నెక్స్ట్ ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళందరూ ఇంకా బోనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళాము అని ఆశలు తీసుకొని బోనం ఎక్కించి వచ్చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఎల్లమ్మ తల్లి ఫైనల్ బోనం ఎక్కేసింది. మా బావాలు మామూలు అంతా సిట్టింగ్కి రెడీ అయిపోయారు. కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మార్నింగ్ వెళ్ళేసి మల్లన్న స్వామి దర్శనంకి వెళ్ళిపోయినాం అందరం. ఫ్యామిలీ అంతా ఒకటేసారి లైనింగ్ అందరం ఒకరు అందరం కలిసి ఒకటేసారి దర్శనం చేసుకుని దాని తర్వాత కొండపోచమ్మ ప్లాన్ చేసుకొని కొండపోచమ్మ ఆటకి ఎవరు పోవాలా ఆలోచిస్తున్నాం. ఇక ఆటకాడికి అయితే వచ్చేసినాం. ఆటకాడికి వచ్చినాక పుట్టేది ఆ పుట్టేది చూసి కాలు బాగాలేదని మా మామ వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వేరే ఆట వెళ్ళిపోదాం అని చెప్పి పోతున్నాం. పోయిన తర్వాత వేరే ఆట దొరికింది. ఆడికెళ్ళి మా బావ ఉండి ఆలోచిస్తున్నాం. ఇక కొండపోచమ్మకి అయితే వచ్చేసినాం ఈ ఆటను తీసుకొని. ఇక మా ఈ ఫంక్షన్లో వచ్చేసి మా బావ వాళ్ళ ఫ్రెండ్ కొండపోచమ్మ కాడ మా బావ అరేంజ్ చేసుకొని అందరిని తీసుకొని వెళ్ళిపోయి రెడీ అయిపోయి మా బావ అక్కడ. ఇక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మా వాడు మగం చేస్తుంది ఈ ఆటను పట్టుకొని
నేను తినను కానీ ఆటోని పట్టుకొని తిరుగుతా అంటాడు. ఊకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె, గోడగట్టని గూడు నా పల్లె, చెరువుల తుల్లటి చల్ల షాపోలే రామ 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 రామ. మావ అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె. ఇక మా వాడైతే ఫోటోల మీద ఫోటోలు దిగుతుండే. ఇక మా వాళ్ళందరూ కొండపోచమ్మ అక్కడ బోనం అయితే అరేంజ్ చేసేసి ఇక బోనం తీసుకొని కొండపోచమ్మ అమ్మవారికి సమర్పించాలి. ఇంకా అందరం రెడీ అయిపోయినాం. అమ్మవారికైతే బోనం సమర్పించేసినాం. ఆడికి వెళ్ళి ఆట జడితిస్తలేదని కలిసి తీసుకొచ్చి ఆటకు పోస్తే ఆట 2 నిమిషాల జడితిచ్చింది. ఇక అందరు చల్లగా ఉండాలని మొక్కి తల్లికి, అందరు చల్లగా ఉండాలి తల్లి అని మొక్కి అక్కడ నుంచి బయలుదేరి మన షెడ్కి వచ్చేసినాం. అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే, మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే, నిట్టాడి గుడిసెలో పుట్టాడి సెమ్మెలే. అందాల మా ఊరి అక్క చెల్లెలే, చెలిగా చూసిన జాజి మల్లెలే.